హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. ఈ వీడియో వచ్చేసి 2020 నవంబర్ 14న తీసిన వీడియో అనమాట. సో వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇటు ఏంటి జోహిత్ అప్పుడు కొంచెం పాకటం బాగా అలవాటైందనమాట. సో ఆ టైంలో ఏంటంటే బెలూన్ తీసుకొస్తే అది ఏంటో అని చెప్పేసి ఎగ్జైటింగ్గా చూస్తూ ఉండి వాటితో మంచిగా ఆడుతున్నాడు అనమాట. జోహిని ఆడిపిస్తా వాళ్ళ నానమ్మ వాళ్ళ డాడీ ఉన్నారు ఇక్కడ. విలేజెస్లో ఉండేటప్పుడు నార్మల్గా ఏంటంటే మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ లేస్తాం కాబట్టి త్వరగా పని అంతా అయిపోతుంది. ఇంకా మన లంచ్ కూడా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో మోస్ట్లీ రెస్ట్ తీసుకుంటాం కదండి. సో జోహి వాళ్ళ నాన్నమ్మతోనూ ప్లస్ వాళ్ళ డాడీతో ఆడుకుంటా ఉన్నాడనమాట ఆఫ్టర్నూన్. ఇలా దీపావళి అంటే ఎలాగో నైటే కదా చేసేది. సో నేనేంటంటే కాసేపు ఆఫ్టర్నూన్ మంచిగా రెస్ట్ తీసుకునేదాన్ని అనమాట. జోహి మాత్రం మంచిగా వాళ్ళతో ఎంగేజ్ అయ్యి ఆడుతూ ఉన్నాడు. ఇట్లా మోస్ట్లీ ఆఫ్టర్నూన్ టైంలో పడుకోడండి, నైటే పడుకునేవాడు త్వరగా. ఏమైంది? ఏం గ్యాప్ వచ్చింది? అవి అడుగుతా ఇటు నెక్స్ట్ నైట్ వచ్చేసి ఇట్లా నేను దీపావళి కాబట్టి లక్ష్మీదేవికి ఈ విధంగా అయితే పూజ అయితే చేసేసుకున్నానండి. నెక్స్ట్ పూజ అయిన తర్వాత దీపాలు పెడతాం కదా. సో దీపాలన్నీ రెడీ చేసేసుకుని అన్ని చోట్ల దీపాలను అయితే పెట్టేశాను ఇంట్లో. నెక్స్ట్ దీపావళి అంటే మెయిన్ మనందరికి గుర్తొచ్చేది క్రాకర్స్. ఆ రోజు క్రాకర్స్ కాల్చడానికి మా మరుదులు ఇద్దరు ఉన్నారనమాట, మా చిన్నమాంగారు పిల్లలు అనమాట. వాళ్ళే ఇంకా క్రాకర్స్ అన్నీ తీసుకొచ్చేసి అవి ఇవి అన్నీ వాళ్ళే కాలుస్తూ ఉంటే ఇంకా మేమందరం కూడా వాళ్ళని చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. జోహి ఫస్ట్ టైం కాబట్టి ఏంటి ఇలా ఉన్నాయి అని చెప్పేసి మంచిగా చాలా ఎగ్జైట్ అవుతూ చూశాడనమాట. సో ఆ విధంగా క్రాకర్స్ అన్నీ అయ్యేంత వరకు కూడా చూస్తూ ఉన్నాడు, సౌండ్స్ అవన్నీ. మా మరుదులు ఇద్దరు కూడా దీపావళిని అలా సెలబ్రేట్ చేశారనమాట. నా మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ కూడా అలాగే మా మరిది వాళ్ళే సెలబ్రేట్ చేసేసారు. సో ఆ విధంగా అయితే దీపావళి సెలబ్రేషన్ అయిపోయిందండి. ఇక్కడ వాళ్ళ తాత జోహికి చూపిస్తూ ఉన్నాడనమాట, వాటిని ఇవంటారు అవంటారు అని చెప్పేసి. సో మొత్తానికైతే జోహి మాత్రం ఆ క్రాకర్స్ లైటింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటితో మాత్రం మంచిగా ఎంజాయ్ చేశాడండి. బట్ ఏంటంటే బాగా సౌండ్ వచ్చే 1000 వాళ్ళ లక్ష్మీ అవుట్స్ ఉంటాయి కదా, అట్లాంటివి మాత్రం అసలు తీసుకోలేదండి. మెయిన్ లైటింగ్ ఉన్నాయి మాత్రమే తీసుకున్నాం అనమాట. ఇవి భూచక్రాలు కానీ చిచ్చుబుట్లు కానీ అలాంటివే, ఎందుకంటే వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తాడు పిల్లాడు అని చెప్పేసి.
అదిను మాకు పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చాయనంటే భయం అనమాట. సో అందుకని అవన్నీ అవసరం లేదులే అని చెప్పి పేరుకి అట్లీస్ట్ 1-2 కాల్చాలి అని చెప్పి అంటారు కదా. సో అందుకని మేం కాల్చడానికి కూడా అలాంటి చిన్నవి అయితే బెటర్ అని అలా సింపుల్ మాత్రమే తీసుకున్నామండి. మీరు అటు పక్క ఉంటారా? అయిపోయినాయా? పక్క పెట్టవే. వీడియో చేస్తున్నా, ఫోటో కాదు. ఇదండి మా చిన్న దీపావళి సెలబ్రేషన్. మీకు గనుక వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.